కూటమి ప్రభుత్వం అంటే ఎవ్వడికి భయం లేదు. ఒకసారి చూడండి. నారది ఇదండి సంగతి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేస్తా, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు, నేను క్వశ్చన్ చేస్తా అని చెప్పేసి నిత్యం పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని ప్రశ్నించేటటువంటి ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ ఈరోజు పచ్చ కామెర్లు అంటూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇదేమైనా పద్ధతైన భాష అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే రేపొద్దున అన్నా లేచినోవా మీద నేను ప్రెస్ మీట్ అంటే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ పెడతానని చెప్తున్నాడు. చిచ్చి ది వరస్ట్ పాలిటిక్స్ ఆంధ్రలో నడుస్తుంది. ఇక ప్రభుత్వం గురించి మాట్లాడాలి. నిజం చెప్తున్నా, మంచి ప్రభుత్వం, దీనంత మంచి ప్రభుత్వం బహుశా భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. అంటే లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ చేయడం వచ్చురాదో నాకైతే డౌటే. ఒక పౌరుడు శృతి మించి మాట్లాడుతుంటే, ఒక రాజకీయ నాయకుడు శృతి మించి మాట్లాడుతుంటే దాన్ని కంట్రోల్ చేయకపోతే పవర్స్ ఉంటే ఎంత పోతే ఎంత. చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిడుతున్నారు, నారా లోకేష్ గారిని బాడీ అబ్యూస్ చేస్తున్నారు, తిడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే సరాసరే నోటికి ఎంత వస్తే అంత వాగుతా ఉన్నారు. ఆడ మగని తేడా లేదు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు గవర్నమెంట్లో లేనప్పుడే దీనికంటే తక్కువ తిట్టారు, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పచ్చి బూతులు తిడుతున్నారు. మీరు అడగొచ్చు, రావణ్ణి కూడా నేను కౌంటర్ చేయగలను. సో తను మాట్లాడిన ప్రతి మాటకి నేను కౌంటర్ ఇవ్వగలను. అవుతుందా? యూజ్ ఉందా? ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. లేదంటే గవర్నమెంట్ ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకు. రాజ్యాంగం వాక్ స్వాతంత్ర హక్కు కలిగించింది, ఆ హక్కు ప్రకారం మాత్రం నువ్వు మాట్లాడాలి. అంతకు మించి నువ్వు మాట్లాడితే వ్యక్తిత్వ దూషణ చేస్తే అంటే ఉందన్నమాట. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన, లేదంటే కనుక కొంత స్థాయి వరకు మాట్లాడినంత మాత్రాన అవి కేసులు అయితే కనుక అవి పెద్ద కావు. జైల్లో పెట్టి వాడి 7 years ప్లస్ శిక్షలు కాదు, 41 year నోటీసులు బయటకు వచ్చావు. కాబట్టి ఈ పెద్ద శిక్షలు కాదు. కాబట్టి ఈ నోటికి ఎంత వస్తే అంతనం. ఏంటంటే ఆ భాష. నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్లో లేకపోతే ఒక కౌంటర్ వచ్చేది. గవర్నమెంట్లో ఉన్నారు, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నారా లోకేష్ గారి పుట్టకల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు అసెంబ్లీలో నీచాతి నీచంగా కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు బొక్కలోకి వెళ్ళా. మీకు ఆ విషయం తెలుసా? అది అంత మంచి గవర్నమెంట్ అనమాట. సో మంచోళ్ళకి మంచి అంటే ఇలా మంచితనం వల్ల ఈ ప్రత్యర్థులు నా ఇష్టం ఎవడైనా పీకుతాడు మమ్మల్ని పీకేవాడు ఎవడైనా ఉన్నాడా, మగతనం ఎవరి దగ్గర ఉందని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్గా నడి రోడ్డు మీద కులాలు, మతాలు, వర్గాలు నీచాతి నీచంగా మాట్లాడతాం. స్పందించకపోతే దానికి మనం ఏం చేద్దాం? మీరే చెప్పండి. ఇప్పుడు ప్రశ్నకి నేను కౌంటర్ ఇవ్వగలను, కానీ ఏంటంటే అధికారం లేకపోతే ఇచ్చినట్టు ఒక అర్థం ఉంది. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేరా? మీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ఉందిగా, హోమ్ మినిస్ట్రీ ఉంది, నిజమే. చివరాఖరికి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తున్నారు, హోమ్ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ చేతికి వెళ్తే అప్పుడు నేను ఏదన్నా కేసులు పెడతాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 4 సార్లు అన్నాడు, హోమ్ మినిస్ట్రీ నాకు ఇస్తే కనుక నేనేంటో చూపించేవాడిని. ఎందుకు పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్ట్రీ ఇవ్వచ్చు కదా? ఏ స్థాయిలో ఆయన చేస్తాడో, మక్కిలెరకు కొడతా, చర్మం ఒలిచేస్తా, బెత్తం దెబ్బలు కాదు ఈసారి సురుకు దెబ్బలు గట్టిగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్లియర్గా కనిపిస్తూ ఉంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు, హద్దు అదుపు లేకుండా పనులు చేస్తూ ఉన్నారు. నేనైతే ఏకంగా ఒక పోలీస్ ఆయన మీద రాళ్ళు వేసి కొట్టినా. నోటికి అసలుకి రప్ప డైలాగుల దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ రోజు వరకు ఏంటిది? ఏం గవర్నమెంట్ ఇవి? మళ్ళీ చెప్తాను, ఇదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సినారియో వేరు. ఈ స్థాయి కాదు, దీంట్లో 1% మాట్లాడినా కానీ వాడికి సినిమా చూపించేవాడు. మరి మనం సినిమాలు చూపించలేమా? మళ్ళీ ఇది గొప్ప ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మనం ఏం అడుగుతాం? ఇంత మంచి ప్రభుత్వం అంటే గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఇంత గొప్పగా అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న తర్వాత మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మీరు అడగచ్చు, అంటే నోరు పెకలట్లేదు కూడా, గట్టిగా మాట్లాడడం నోరు పెకలట్లేదు. మీ చేతిలో ఆయుధాలు లేకపోతే, మీరు యుద్ధం చేసే అంత స్థితిలో లేకపోతే, మీ వెనకాల రావడానికి సైనికులు అవసరమైతే వచ్చామంటే ఒక అర్థం ఉంది, మీకోసం ఫైట్ చేసినట్టు ఒక అర్థం. కానీ మీ చేతిలో ఈ రోజున అన్ని రకాల ఆయుధాలు, ఒక కత్తి, బాగు దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఆయుధాలు
ఒక్కడిని కూడా ఏమీ చేయలేకపోతున్నారు, వాళ్ళ నోళ్ళు కూడా ముప్పించలేకపోతున్నారండి. ఏం చెప్పాలి చెప్పండి? ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడతా, నన్ను ఆపే మొగతనం ఎవరికైనా ఉందని అడుగుతున్నాడు. నన్ను ఆపగలరా? అన్న లేచినవా గురించి రేపొద్దున మాట్లాడుతా అంటున్నాడు. ఈరోజు రిపీట్ సెక్షువల్ అబ్యూజ్ ఆన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డాటర్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పేసి తెలంగాణకి సంబంధించిన ఒక జనసేన పార్టీ కార్యకర్త ఆంధ్ర పోలీసులకి ట్యాగులు చేస్తా ఉన్నాడు. ఎవరు? బాబర్ షేర్ అంట, ఎండి అడ్మైరర్ అంట, వీళ్ళ రేట్ ఎంత అని చెప్పేసి పిల్లల్ని పట్టుకుని అడుగుతా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు గొంతు పెక్కల్చి అరవాలంటే గవర్నమెంట్లో లేకపోతే అరిచే పనే. ఎందుకంటే అప్పుడు మన చేతిలో ఆయుధాలు లేవు కదా, క్వశ్చన్ చేయాలి కదా. ఆయుధాలు ఉన్న తర్వాత కూడా ఏమీ చేయలేనటువంటి సమర్థత కలిగినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. కొంతమంది సోషల్ మీడియాలో గుడ్డలు దించుకుంటున్నారు, నాకు అది అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడంట. ఈయనతో పాటు ఇంకొక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన అయితే రఘురామకృష్ణరాజుని ఇష్టం వచ్చినట్టు తిట్టినాడు బూతులు. మాకేంటి, మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు, మమ్మల్ని ఎవడేం పేకగలుగుతాడు, మీరేం పేకలేరు మమ్మల్ని అనేది అయితే దీని దగ్గర నుంచి 10 మంది కాదు 100 మంది తయారవుతారు. వీళ్ళని చూసి 100 మంది తయారవుతారు. రోజు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ముగ్గురిని ఏకరేవు పెట్టబడతా ఉంటారు. పడండి, అనుభవించండి. ఏమండి ఇది? ఏం దరిద్రం అండి ఇది? ఏం డిపార్ట్మెంట్స్ అండి? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. చర్యలు తీసుకోలేదా వాళ్ళ మీద? పర్సనల్ అబ్యూస్ చేస్తున్నారని చెప్పేసి పెట్టలేరా? ఏమి క్వశ్చన్ చేయనియండి. పాలిటిక్స్ ప్రకారం ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసే హక్కు ఉంది కాబట్టి క్వశ్చన్ చేయనియండి, కాదు అనట్లేదు. కానీ అబ్యూస్ చేస్తున్నాడు కదా, బూతులు తిడుతున్నాడు కదా లిటరల్గా. చర్యలు తీసుకోలేరా? ఎందుకు? ఇంకా మీరుండి ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? మళ్ళీ చెప్తున్నా, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక 2020 చెప్తున్నాడు కదా, 2029 మేము ఏదో చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక అసలైన సినిమా ఉంటుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉందన్నమాట ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ గారిని నోటుకు ఎంత పడితే అంత, రాష్ట్రాలతో సంబంధం లేకుండా నోటుకు వచ్చినట్టు తిడతా ఉన్నారు. అది సంగతి. అధికారంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాడు, చేతులు ఖాళీగా కూర్చొని వదిలిపెట్టుకుని కూర్చోాలా. మంత్రి 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, కొన్ని లక్షల మంది కార్యకర్తలైనటువంటి పార్టీకి సంబంధించిన ఒక అధ్యక్షుడు. ఏం చేయలేకపోతా ఉన్నారు కదా. అది దీన్ని అసమర్థత అంటారు అచ్చ తెలుగు భాష. మరి దాని సమర్థతని ఇలా నిరూపించుకుంటారు లేదు నాకైతే. ఇది నిజం చెప్తున్నా, ఇది లిటరల్గా బాధతోనే ఆవేదనతోనే మాట్లాడు. మీ అసమర్థతని ఆవేదనతోనే చెప్తున్నా. ఇది దరిద్రం ఏంటి? ఎవడు చేత పడితే ఆడి చేత బూతులు తిట్టించుకుంటా ఉన్నారు అధికారం. వీళ్ళని అరెస్టులు చేయండి, కొట్టండి, తిట్టండి అంటే అట్లీస్ట్ మీరు కంట్రోల్ చేయించాలి కదా. చేయించేస్తే స్టేజ్లోకి తీసుకురావాలి కదా. ఒక్క పదం అనవసరంగా నువ్వు వాగితే కనుక నిన్ను పనిష్ చేస్తాం మేము. నువ్వు పనిష్ చేస్తే నీ చేత క్షమాపణ చెప్పిస్తావు, ఇలాంటి వాళ్ళు ఇంకొకటి తయారవకుండా చూస్తాం అనేది కదా లా అండ్ ఆర్డర్ అంటే. ఇదేం దరిద్రం? గాలి వదిలేసినారు, మీరు తిట్టండి, మాకేం పడండి. సిగ్గులేదు ఇంకా నాకు బూతులు వస్తాయి స్టార్ట్ అయినాయి. సరే, ఇదన్నమాట సంగతి మొత్తానికి. మరి ఇలా పంతనం ఏంది, ఇలా కథ ఏందో చూడాలి.